మిత్రులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వము దివ్యాంగుల కోసము భారతదేశం మొత్తంలో వన్ నేషన్ వన్ డిజబిలిటీ పేరుతోటి యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డైరెక్ట్గా ప్రస్తుతము యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఇండైరెక్ట్గా సదరం డేటాను యూడిఐడి వాళ్ళు తీసుకొని యూడిఐడి కార్డులు ముద్రించి ముందుగా ఇక్కడ అంగన్వాడీ టీచర్ల ద్వారా, ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చాలామందికి కూడా ఈ యూడిఐడి కార్డులను వారి ఇంటికి పంపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ యూడిఐడి కార్డులో కొన్ని తప్పులు ప్రింట్ అవుతూ ఉంటాయి. ఈ తప్పులు ప్రింట్ అయినటువంటి వారు యూడిఐడి కార్డులోని తప్పులను ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా యూడిఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూడిఐడి కార్డులోని తప్పులను కరెక్షన్ చేసుకోరానటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఇక్కడ మీ సేవకు కానివ్వండి, ఈ సేవకు కానివ్వండి, సిఎస్సి సెంటర్కి కానివ్వండి, వెళ్ళలేని వికలాంగులకు నేను స్వయంగా ఈ యూడిఐడి కార్డులో తప్పులను కరెక్షన్స్ను సరిచేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ తప్పులు వచ్చినటువంటి వారు నా వాట్సాప్ నెంబర్కు 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే నేనే మీకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని ఆ యూడిఐడి కార్డులో ఉన్నటువంటి మీ తప్పులను నేను కరెక్షన్ చేసి మీకు రసీదులను పంపించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాల్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఇక యూడిఐడి కార్డు కరెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యూడిఐడి కార్డులో కేవలము ఒక 5 ఆప్షన్లను మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. 5 వివరాలను మాత్రమే సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంది. ఇది ఒక వీడియోలో మీకు తెలియజేశాను. అయితే ఇక్కడ మీకు తెలియాలి కాబట్టి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో పేరులో తప్పున్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పుట్టిన తేదీ తప్పుగా నమోదైనట్టయితే దానిని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు నెంబరు తప్పుగా ప్రింట్ అయినట్లయితే, నమోదైనట్టయితే దానిని కూడా ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్ తప్పుగా పడ్డట్టయితే దానిని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఇందులో కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా 5 అంశాలను మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత తండ్రి పేరును కానివ్వండి, మీ అడ్రస్ను కానివ్వండి, జెండర్ని కానివ్వండి, మిగతా విషయాలను కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ప్రస్తుతము లేదు. ఇది మీరు గమనించాలి. అయితే ఈ 5 కరెక్షన్స్ను ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఆధార్ కార్డులో మీ పేరు తప్పుగా పడ్డా, మీ పుట్టిన తేదీ తప్పుగా పడ్డా, మీ ఫోన్ నెంబర్ తప్పుగా పడ్డా, మీ ఆధార్ నెంబర్ తప్పుగా పడ్డా, వీటిని కరెక్షన్ చేసుకోవాలి అంటే మీ యూడిఐడి కార్డు తోటి మీ యొక్క మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. ఈ విధంగా లింక్ అయి ఉంటేనే ఇప్పుడు చెప్పినటువంటి వివరాలను మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫోన్ నెంబర్ మీ యూడిఐడితో లింక్ లేనట్లయితే మీరు ఈ కరెక్షన్ చేసుకోలేరు. ఇది ముందుగా మీరు గమనించాలి. ఏ విధంగా కరెక్షన్ జరుగుతుంది అంటే ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీ యొక్క పేరును మార్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. పేరు తప్పుగా పడింది. అయితే మీ ఆధార్ కార్డులో మాదిరిగా సరి చేసుకోవాలి అనుకుంటే అక్కడ మీ పేరును సరిదిద్దుకొని ఆధార్ కార్డును ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆధార్ కార్డును అప్లోడ్ చేసిన తర్వాత రీజన్ ఏంటి అడుగుతుంది. మీ పేరు మార్పుకు గల కారణాలు ఏంటంటే తప్పుగా ప్రింట్ అయిందని అక్కడ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ కూడా సరిచేసి అప్లోడ్ చేయగానే మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితేనే మీరు కరెక్షన్ చేసినటువంటి వివరాలు సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మీ ఫోన్ నెంబరు
ఇక్కడ యూడిఐడి కార్డుతోని తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఆ విధంగా లింక్ అయి ఉంటేనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 అంశాలను కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ను కూడా చాలా ఈజీగా కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది యూడిఐడిలో ఉంది. అది ఏ విధంగా అనేది మీకు తెలియజేస్తాను. ఇక ఈ కరెక్షన్స్ అన్నిటినీ చేసుకోవాలి అంటే మీరు మీ యొక్క యూడిఐడి అప్లికేషన్ స్టేటస్ను ఓపెన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ యూడిఐడి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి యూడిఐడి అని టైప్ చేయగానే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. యూడిఐడి వెబ్సైట్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ వెబ్సైట్లో పైన పీడబ్ల్యూడి లాగిన్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ పీడబ్ల్యూడి లాగిన్ పైన మీరు క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ మీకు రావడం అనేది జరుగుతుంది. ఆ ఇంటర్ఫేస్లో మీ యొక్క యూడిఐడి కార్డు నెంబర్ను కానివ్వండి లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ను కానివ్వండి నమోదు చేయవలసి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి నమోదు చేసినా సరిపోతుంది. ఇక దాని కింద మీ యొక్క పుట్టిన తేదీని అడుగుతుంది. మీ యొక్క పుట్టిన తేదీని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత దాని కింద ఒక క్యాప్చా అనేది ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఆ క్యాప్చాను నమోదు చేసి మీరు కింద లాగిన్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క యూడిఐడి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ కాగానే మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. మీ యూడిఐడి నెంబర్ కనిపిస్తుంది. మీకు యూడిఐడి కార్డు ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగింది అనే వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ కార్డు మీ యూడిఐడి తోటి లింక్ అయి ఉందా లేదా అన్న వివరాలు మీకు తెలుస్తాయి. మీ యొక్క మొబైల్ నెంబరు మీ యూడిఐడి తోటి లింక్ అయి ఉందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. ఈ విధంగా మీ డిజబిలిటీకి సంబంధించి మీకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా మీకు రైట్ సైడ్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఏ ఆప్షన్లను ఏ వివరాలను మీరు అప్డేట్ చేసుకోవచ్చు అన్న వివరాలు మీకు కనిపిస్తాయి. మీ పేరు అప్డేట్ చేసుకోమని పైన కనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ను అప్డేట్ చేసుకోమని తర్వాత కనిపిస్తుంది. మీ పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోండి అని తర్వాత కనిపిస్తుంది. మీ మొబైల్ నెంబర్ను, మీ యొక్క ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోమని ఈ విధంగా వరుసగా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ అప్డేట్ విషయాలే కాకుండా మీ యొక్క యూడిఐడి కార్డును ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ నేషనల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో చాలా అంశాలు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తాయి. ముందుగా మీరు అక్కడ పైన కనిపించేది నేమ్ అప్డేట్ అన్న కాడ దానిపైన క్లిక్ చేయగానే మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి రైట్ సైడ్లో మీకు కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది వస్తుంది. అక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ పేరు కరెక్షన్ చేసుకొని దేని మాదిరిగా కరెక్షన్ చేసుకున్నారో దానిని యూడిఐడిలో అప్లోడ్ చేసి ఇక్కడ మీరు సెండ్ చేయగానే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఇక్కడ నేమ్ కరెక్షన్ అనేది జరిగిపోయింది అని చెప్పేసి సక్సెస్ఫుల్గా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకునే సందర్భంలో కూడా ఏ డాక్యుమెంట్ ప్రకారము మీరు ఈ కరెక్షన్ చేసుకున్నారో ఆ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సెండ్ చేయగానే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా చేంజ్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే ఆధార్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. కేవలం ఫోన్ నెంబర్కు మాత్రము కింద ఉంటుంది. ఫోన్ నెంబర్కు ఎలాంటి ఓటీపీ రాదు. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫోన్ నెంబర్ అప్డేట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో కింద మీకు ఫోన్ నెంబర్ అప్డేట్ అని కనిపిస్తుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా మీ యొక్క ఫోన్ నెంబరు ఎంటర్ కావడం అనేది జరుగుతుంది. ముందు మీరు ఈ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాతనే మిగతా ఈ కరెక్షన్స్ చేసుకోవలసి ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీ యొక్క యూడిఐడిలో మీ పేరు తప్పు ఉన్నా కానీ, మీ పుట్టిన తేదీ తప్పు ఉన్నా కానీ, మీ ఆధార్ నెంబర్ తప్పు ఉన్నా కానీ, ఇక తర్వాత మీ మొబైల్ నెంబర్ యాడ్ కాకున్నా కానీ ఈ విధమైనటువంటి కరెక్షన్స్ను మీరు ఈజీగా చేసుకోండి. ఈ యూడిఐడి కార్డు కోసము కొత్తగా దరఖాస్తు చేసుకోదలిచినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మీ సేవకు వెళ్ళలేనటువంటి వారు అయితే మాత్రము ముందు నేను చెప్పినటువంటి వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి. అదేవిధంగా కరెక్షన్ కోసము ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కరెక్షన్ చేయలేకపోతున్నారో, చేయరాదు అనుకుంటున్నారో వారు కూడా నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పంపండి. నేను మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాను. ధన్యవాదాలు.